మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి దాంట్లో ఆ సందర్భంగా పూర్తి అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ డిపోలో చుట్టూ పల్నాడు జిల్లా కానీ, బాపట్ల జిల్లా కానీ, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్న ఆర్టీసీ డిపోలన్నీ కూడా మూతేసి ఆ బస్సులన్నీ కూడా జనాన్ని తరలించడానికి పెట్టారు. అట్లాగే కాలేజీలన్నిటికీ, స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎక్కడికి వస్తున్నా స్కూళ్ళు సెలవులు, కాలేజీ సెలవులు. ఈరోజు కూడా అదే పద్ధతిలో కాలేజీలకు సెలవులు ఇచ్చి జనాన్ని తోలి ఒక సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని అబద్ధాలు, అభూత కల్పనలే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అని చెప్పడం జరిగింది. పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు? ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 28 మంది ముఖ్యమంత్రులకి ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువ ఆస్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఇది రికార్డు పరంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లోనే ప్రూవ్ అయింది. 28 మంది ముఖ్యమంత్రులు ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువ ఆస్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి వాడే చెప్పులు 1,50,000 రూపాయలు, ఆయన బట్టలు లక్షల్లో ఉంటాయి. ఆయన 29 ఎకరాల్లో బెంగళూరులో ప్యాలెస్, 3 లక్షల చదరపు అడుగులతోటి హైదరాబాద్లో ప్యాలెస్, 2 ఎకరాల్లో తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్. ఆయన పేదవాడని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2,55,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసి ఈ దేశంలోనే నేనే పెద్ద సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నానని చెప్పడం జరిగింది. 2,60,000 కోట్ల నుంచి 12 లక్షల కోట్లకి అప్పులు తీసుకెళ్ళటం జరిగింది. అందులో నువ్వు 2,55,000 కోట్లు పంపిణీ చేశానని చెప్పటం దివాలా కోరుతనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకున్న నువ్వు ఎస్సీ, ఎస్టీ సప్లైని రద్దు చేసి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పల్లెటూళ్ళలో కానీ, టౌన్లో కానీ ఎస్సీ ఏరియాలో సప్లైని అమలు చేసి సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే విధంగా లోన్స్ ఇచ్చి వాళ్ళని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి విదేశీ విద్య పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే వాటన్నిటిని కూడా రద్దు చేసి ఈరోజు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశావు. బీసీలకు సంబంధించిన ఆదరణ అనేక విదేశీ విద్యా పథకం, వాళ్ళకి సంబంధించిన లోన్స్ మొత్తం రద్దు చేశావు. అన్ని వర్గాలకి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయకుండా నీ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందరికి ఇచ్చే పథకాలు నేనేదో ఇచ్చానని చెప్పటం అనేది ఇది చాలా దుర్మార్గం. నీ ప్రభుత్వంలో తెలుగు మీడియం తీసేసి నేను ఇంగ్లీష్ మీడియం పెట్టానంటున్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియాలు ఉన్నాయి. ఏ విద్యార్థి ఏది కావాలనుకుంటే ఆ మీడియంలో చదువుకునే వెసులుబాటు ఉంది. అది పద్ధతి. అంతే తప్ప నువ్వు విద్యా వసతులు మెరుగుపరచకుండా స్కూళ్ళన్నీ మూతవేసి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక డిఎస్సి కూడా ఇలా నీ 5 సంవత్సరాల్లో టీచర్లు లేకుండా నీ విద్యా విధానం ఎట్లా అమలు జరుపుతున్నావు? పాఠం చెప్పే టీచర్ ఉన్నాడా? ఏ స్కూల్లో అన్నా సరిగ్గా ఇంగ్లీష్ వచ్చిన టీచర్ ఉన్నారా? ఇవన్నీ డెవలప్ చేయకుండా అబద్ధాలు ప్రచారం చేయటం నీకే చెల్లిందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇళ్ల స్థలాలు రాకుండా కేసులు వేశారని చెప్పి అబద్ధాలు చెప్పటం మీకే చెల్లింది. గతంలో ఎర్రజర్ల దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి మా శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, ఆనాటి మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ గారు వీళ్ళందరూ పోయి అక్కడ ఎర్రజర్ల దగ్గర ట్రిపుల్ ఐటీ, టిట్కో గృహాలు,
తర్వాత స్టేడియం నిర్మాణం చేయడానికి దాని ప్రపోజల్స్ తయారు చేసి అది మైనింగ్ జోన్లో ఉన్నందువల్ల దానికి అవకాశం లేని పరిస్థితుల్లో మేము కొప్పల దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎకరానికి 31.5 లక్ష చెల్లించి ప్రభుత్వం నుంచి ఆ టిట్కో ఇళ్ళు దాదాపు 6,000 ఇళ్ళు నిర్మాణం చేయటం జరిగింది. వాటిని గత 5 సంవత్సరాల నుంచి పాడుపెట్టి వాటిని తుప్పు తినే విధంగా పేదవాళ్ళు 3 లక్షల రూపాయలు ఖర్చుతోటి ఒక్కొక్కటి వాళ్ళకి లోన్లు పెట్టించి ఈరోజు వాళ్ళకి ఆ పేదవాళ్ళకి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, బ్యాంకులో కిస్తీలు కట్టమని చెప్పి వాళ్ళకి ఈరోజు నోటీసులు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉండి 2 సంవత్సరాల క్రితమే మంచినీళ్ళ పథకానికి 300 చిల్లర కోట్లు శాంక్షన్ అయ్యాయని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజుకి రేపు వాస్తవంగా అయితే ఏప్రిల్ 11, 2019లో ఎన్నికలు జరిగినాయి. ఇది ఈరోజు ఫిబ్రవరి 23, అంటే 46 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉంటే, వారం రోజుల్లో కోడ్ రాబోతూ ఉంటే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ళు శాంక్షన్ చేసామంటే ఇది ఎంతవరకు సబబు? 80% పూర్తయిన టిట్కో ఇళ్లను పాడుపెట్టి ఈరోజు ఎన్నికల ముందు ఇట్లాంటి అబద్ధ ప్రచారం చేయటాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాటి విలువ 6 లక్షలు అని చెప్తావు. ఎక్కడన్నా అగ్రహారానికి కిలోమీటర్ అవతల సెంటు 6 లక్షలు ఉందా అంటే ఎకరం 6 కోట్లు ఉందా? ప్రజలు కూడా అంత అమాయకులు కాదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పొద్దని చెప్పి, అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో స్కాటర్డ్ హౌస్కి 2.5 లక్ష లోన్ ఇస్తే ఈరోజు నువ్వు 1,80,000 ఇస్తా. రేట్లు ఎంత పెరిగినాయి? ఇసుక ఎంత? ఆ రోజు 1,500 ఇసుక, ఈరోజు 5,000. ఆ రోజున్న సిమెంట్ ధర ఎంత? ఆ రోజున్న ఇనుము ధర ఎంత? 1,80,000లో ఎలా ఇళ్ళు నిర్మాణం చేస్తారో ఒక్కసారి నువ్వే ఆన్సర్ చెప్పాలని చెప్పి ఒక నిర్మాణం చేసి చూపించమని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇట్లాంటి అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారం చేయొద్దు. నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు. ఆ రోజు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, ఆరోగ్య నిధి అన్నావు, 4,000 కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల నిధి అని చెప్పావు, 12,500 రైతు భరోసా అన్నావు. అన్నీ అబద్ధ మాటలే. ఈరోజు కూడా నువ్వేమి చేసింది లేదు. అది ఈ రోజు వల్ల నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారం చేసావు. దాన్ని ఆన్లైన్లో లేకుండా మీరే జగన్మోహన్ రెడ్డి తయారు చేసి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళే లిక్కర్ వ్యాపారం చేసి ఒక అది నాణ్యత లేని నాసిరకం మద్యం అమ్మి ప్రాణాలతో చెలగాటం ఆడింది ప్రభుత్వం. అట్లాగే ఇసుక రీచులు ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈరోజు సుప్రీంకోర్టుకి నివేదించడం జరిగింది. కలెక్టర్లు కూడా అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చారని చెప్పి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుకి నివేదించడం జరిగింది. వేలాది కోట్లు ఇసుక కుంభకోణం జరిగింది, మైనింగ్ మాఫియా జరిగింది. ఇవి తప్ప అభివృద్ధి ఎక్కడ ఒక ఉద్యోగం లేదు, ఒక కంపెనీ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక అరాచక పాలన కొనసాగింది. నిన్ను జగన్మోహన్ రెడ్డి నిన్ను సాగనంపడానికి 45 రోజులే టైం ఉంది. 45 రోజుల్లో నిన్ను సాగనంపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 25,000 మందికి ఇళ్ల పట్టాలు పంచామని చెప్పని, ఒంగోలులో పేద ప్రజలకి మేము సువర్ణావకాశం కల్పించామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మన సెంటు ఇచ్చిన భూమి ఇచ్చిందే సెంటు 6 లక్షల రూపాయలు విలువైన భూమి అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం, రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఎకరా 8 లక్షలే ఉంది ఇప్పటికి కూడా. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కొంతమందికి లబ్ధి చేయటం కోసం ఒక ప్రాంతం ఎన్నుకొని అక్కడ ఉన్న మార్కెట్ విలువ కన్నా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ధర కూడా ఎకరా 15 లక్షలు అట్లా అనకన్నా పోవట్లేదు. అక్కడ 35 లక్షలకి రైతులకు ఇప్పించారు. సరే, ఓకే, జనాలకు ఉపయోగపడేది ఇళ్ల స్థలాలు కాబట్టి ప్రజలకు ఏదో మంచి జరిగిద్దనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడలేదు. అంటే మీరు ఏ మాటలైనా చెప్పినా చెల్లుబాటు అని చెప్తే ఒక నిర్ధారణకు వచ్చి లేనిపోయిన కలపల మాటలు ప్రజలకి చెప్పడంలో ఈ జగన్మోహన్ రెడ్డి తిట్ట. ఇకపోతే ఈ ఒంగోలు శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే అయ్యి దాదాపు 5 ఏళ్ళు కావస్తుంటే ఇప్పుడు కళ్ళు తెరిచాడు.
ఇప్పుడు ఇంకొక 4 రోజుల్లో ఎలక్షన్, అదే 2 నెలల ఎలక్షన్ ఉందనగా, ఒక 15 రోజులు కోడ్ వస్తుందనగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అది అని చెప్పని చెప్పుకుంటూ, ఒంగోలులో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ ఇప్పుడు కూడా ఒక సెంటు స్థలం ఇవ్వలేదని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒంగోలుకి ఏదైతే శివారు కాలనీగా ఉన్నాయి అప్పట్లో, ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద టౌన్గా ఉండే ఒడ్డివానికుంట కానీ, మన అక్కడ మిలిటరీ కాలనీ కానీ, ఇకపోతే మన రెవెన్యూ కాలనీ కానీ, విలేకరుల కాలనీ కానీ ఈ రోజున ఒంగోలులో హార్ట్ ఆఫ్ ద టౌన్ లాగా తయారై ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆయన వచ్చింది. బల్లంమెట్టలో పట్టాలు తెలుగుదేశం పార్టీ ఆయన వచ్చింది. పొనుపాటి కాలనీ కానీ, ఇక్కడ నెహ్రూ నగర్ కానీ, బలరాం కాలనీ కానీ, ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి తెలుగుదేశం పార్టీ టైంలో ఇచ్చింది అనేది నీకు ఒక క్లారిటీకి. మా గతంలో మా మాజీ శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు మీరు ఇట్లాంటి పదే మాట్లాడితే ఒక మీడియా సమావేశం ద్వారా ఎవరి టైంలో ఎన్ని ఇచ్చారు, ఏమేమి కాలనీ ఇచ్చారని చెప్పిన తర్వాత మీరు ఈ రోజుకి ప్రెస్ మీట్ అది పెట్టలేదు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వేదో పొడిచావని చెప్పని కలబల మాటలు చెప్పడం కోసం ఈరోజు నీకు మాట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏ రోజన్నా ఈ ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ ఇప్పుడు ఈ 25,000 ఎకరాలు కాకుండా మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1 సెంటు భూసేకరణ చేశారని అడుగుతా ఉన్నాం. కరణం బలరామకృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు మన ఇంద్రమ్మ ఇళ్ళు, పులి వెంకటరెడ్డి ఇంద్రమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప, ఇంద్రమ్మ గృహాలు ఇవన్నీ ఆ టైంలో బలరాం గారి టైంలో చేసింది. అంతకుముందు ఈ కేశరాజ్ కెంట్రా, చిన్నమల్లేశ్వరం కాలనీ ఇది కూడా ఎండోమెంట్ నుంచి స్థల సేకరణ చేసి తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన తర్వాత నువ్వు చేసిందల్లా ఏంటంటే మా దరిద్రం నీ అదృష్టం. నీ అదృష్టం ఎలా ఉంటుందంటే పేకలో నువ్వు ఎప్పుడన్నా డీట్ పడతా ఉంది, అట్లా ఉంది తప్పితే నువ్వు బగల్ తీసి ఆడింది ఏం లేదు, నువ్వు ఆడి గెలిచిందేం కాదు. అట్లా మేము స్థల సేకరణ చేయటం, మా గవర్నమెంట్ పోవటం, నువ్వు పట్టాలు ఇచ్చుకోవటం. ఆ పట్టాలకి ఈరోజు పొజిషన్ లేవు. జనాలు కొట్టుకుంటా ఉన్నారు, కోట్లు వేసుకుంటారు, తిరుగుతూ ఉన్నారు. మీరు ఏదైనా ఉంటే చేస్తే చెప్పండి. చేయను కళ్ళబుల్ల మాటలు చెప్పుకుంటా తెలుగుదేశం పార్టీ చేయలేదు, చంద్రబాబు మీరు చేసిందల్లా ఏంటంటే ఇప్పుడైతే 25,000 పట్టాలకి ల్యాండ్ అక్విజిషన్ జరిగింది నీ టైంలో. ఇప్పుడే గతంలో ఎప్పుడు చేయలా, తెలుగుదేశం పార్టీ చేసిందే, నువ్వు నేను చేశాను చెప్పుకుంటా ఉన్నావు. ఇకపోతే వాటర్ స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ శంకుస్థాపన చేయించామని చెప్పని ఆయన ఇప్పుడు ఇవాళ వచ్చి శంకుస్థాపన చేశాడు. నువ్వు సంవత్సరం క్రితం ర్యాలీ చేసావు అంటే సంవత్సరం క్రితం ర్యాలీ చేసింది అబద్ధమా? నేను తెచ్చాను 326 కోట్లు నీటి ప్రాజెక్టుకి అని చెప్పి అన్నావు. మీరు చేయదలుచుకుంటే మంచిది దలుచుకుంటే తెలుగుదేశం పార్టీ టైంలో ఏదైతే అమృత పథకం కింద 173 కోట్లు పెట్టి తెచ్చిన స్కీమ్ని పూర్తి చేయకుండా దాన్ని చిల్లకంపల పాలు చేసి అట్లా పాడుపెట్టావు. ఇక పేదవాడి కాలం నెరవేర్చడం కోసం శాశ్వతంగా ఇల్లు నేరుగా ఇంట్లో చేరే విధంగా G+3 తీసుకొస్తే ఈ రోజుకి అవి పాత ఇనుము కింద స్క్రాప్ కింద పెట్టావు. ఇది కూడా ప్రజాధనమేనండి. ఆ రోజున ఇస్తే 6,000 మందికి ఈ రోజు నా శాశ్వత నివాసం నేరుగా ఇంట్లో చేరి ఉండేవాళ్ళు. అవి మీకు కనపడవు. అవి చేసేందుకు జనార్దన్ గారు చేశారు. జనార్దన్ గారు మంచి పేరు వస్తుందని చెప్పిన ఒక హక్కు వస్తుంది తప్పితే మీకు ఒకటే చెబుతా ఉన్నాం. మీరేందనేది మీరు రేపు 25,000 పట్టాలు ఇవ్వండి, 50,000 పట్టాలు ఇవ్వండి, మీ పట్ల ఒంగోలు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఆ నిర్ణయం అనేది 2024లో ఎన్నికల్లో స్పష్టంగా ఉంది. మీరు ఎంత చేసినా, ఎన్ని మాయలు చేసినా తిరుగుతూ మళ్ళీ కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు. డివిజన్లో తిరగటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి డబ్బు చూపించడం. మీరు ఏమేం చేయండి, 2024లో ఒంగోలులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిద్ది. దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా అవుతారని ఒంగోలు ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన ఆలోచనలో ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయినటువంటి స్థానిక శాసనసభ్యులు వారు ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొని వాళ్ళిద్దరూ ఏ రకంగా పచ్చి అబద్ధాలు వల్లే వేస్తూ ఒంగోలు నగర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారనేదని తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు పూసగుచ్చినట్టుగా వివరించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఎర్రజర్ల దగ్గర ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్న 800 ఎకరాల్లో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకేసి
ఆపారని చెప్పన్నాడు. ఇది ఒక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ కొడుకు ఏం మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో, మీరు ఆ ఇంటర్వ్యూ క్లిప్ తెప్పించుకొని చూడండి. ఆ ఇంటర్వ్యూలో బాలినేని ప్రణీత్ రెడ్డి సన్ ఆఫ్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడాడంటే, ఈ అంశం కోర్టులో ఉందని మాకు తెలుసు, కానీ మేము ఇదంతా పనులన్నీ పూర్తి చేసే లోపల కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని మేము ఊహించి ఇందులో దిగి ఇప్పటికే 40 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నీ కొడుకు బాలినేని ప్రణీత్ రెడ్డి నగరం అంతా కట్టావు కదా ఈరోజు ఫ్లెక్సీలు. బాలినేని ప్రణీత్ రెడ్డి ఏం మాట్లాడాడు చూడు. ఇప్పుడు పెట్టిన 40 కోట్లు ఖర్చు పెట్టారు వృధా ప్రజాధనం. ఆ ప్రజాధనం ఖర్చు పెట్టి తవ్వినటువంటి మట్టి ఎక్కడికి వెళ్ళింది? నీ వియ్యంకుడు ఏర్పాటు చేసినప్పుడు శ్రీకర్ విల్లాస్ కిస్ కాలేజ్ ముందు ఆ కొండ తవ్వి 40 కోట్లు ఖర్చు పెట్టి ఆ 40 కోట్ల మట్టిని తీసుకొచ్చి మళ్ళీ శ్రీకర్ విల్లాస్లో లెవెల్ చేసుకున్నావు నువ్వు భూమి. అంటే 80 కోట్ల ప్రజాధనాన్ని నీ ఇంట్లో వాడుకున్నావు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నీ కుమారుడు చెప్పినటువంటి ఇంటర్వ్యూ సాక్షిగా దీన్ని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆయన కుమారుడు ఒప్పుకున్నటువంటి అంశాన్ని. దీంట్లో తెలుగుదేశం పార్టీ పాత్రలు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పాత్ర కానీ అసలు ఎటువంటి లేనే లేదు. మైనింగ్ సంబంధించింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం పరిమితులు ఇవ్వడం అనేది, ఆ పరిమితులు వస్తాయని చెప్పి మేము ఊహించి జగనన్న కాలనీ అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పి నీ కొడుకు చెప్పిన వాటిని మేము తిరిగి పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రెండోది 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఇంకొక భాగవతని తెరదీశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. 25,000 మందికి కాదు, నువ్వు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానన్నా కానీ సంతోషమే తెలుగుదేశం పార్టీకి. ఆహ్వానిస్తాం. మాకు కానీ ఆహ్వాన పత్రం పంపించుంటే మా ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా వచ్చేవాళ్ళేమో. ఆ కార్యక్రమం పేదలకు మేలు జరుగుతుంది కదా అని. కానీ నువ్వు 25,000 ఇళ్ల పట్టాలు ఎంతమంది అర్హులకి ఇచ్చావు, ఎంతమంది అనర్హులకి ఇచ్చావు? నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి మీ వైసీపీ నాయకులు, కార్పొరేటర్ భర్తలు, భార్యలు, వైసీపీలో ఉన్నటువంటి ఆడ మగ నాయకులు, కార్యకర్తలు, ఒక్కొక్క ఇళ్లలో కార్పొరేటర్ తల్లి, తండ్రి, బావమరిది, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 4 మొదలుకొని 8, ఒక్కొక్క ఇంట్లో 2కు మించి పట్టాలు, ఒక్కొక్క ఇంట్లో అర్హత లేని వాళ్ళందరూ నువ్వు ఇచ్చిన ఏ పట్టా అర్హత లేకపోయినా నువ్వు బల్క్గా ఇచ్చి పడేసావు. ఇళ్లలో 25,000 మంది పట్టాలు ఇవ్వటం అన్యాయం, చాలా అక్రమాలు చేస్తున్నావు నువ్వు అని చెప్పి నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు హైకోర్టులో వేశాడు. మేమే వేసింది తెలుగుదేశం పార్టీ తరఫున, నీ వైసీపీ నాయకుడు వేశాడు నీ మీద, నువ్వు 25,000 పట్టాలు అక్రమాలు చేస్తున్నావని. ఈ అక్రమాలని వెలికి తీసే క్రమంలో మీ పార్టీ నాయకుడు మళ్ళీ నీ మీద ఇంకొక ఆరోపణ చేశాడు. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సాక్షిగా సభలో చెప్పారు, నేను ఎకరాకి 8 లక్షలు తీసుకున్నానంట అని. అంటే 600 ఎకరాలకి 48 కోట్లు నీ జోబులో జమైనవి అని చెప్పి నీ పార్టీ నాయకుడు చెప్పాడు. దీన్ని ప్రజలందరూ కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు మాట్లాడావు స్వయంగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను, నేను ఈ డబ్బులు తీసుకోకపోతే రాజకీయం చెయ్యలేనని చెప్పి ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రచార సందర్భం అన్ని ప్రసార సాధనాలు చూపించినాయి, అన్ని ప్రజలు చూశారు. ఇప్పుడైనా నమ్ముతావు నువ్వు డబ్బులు తీసుకోలేదంటే? నీ నోటితో నువ్వు దొంగ నీతి, నీ నాలుగు ఎన్ని మడతలు తిరుగుతావు, ఎన్ని మలుపులు తిరుగుతావు కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నీ ఇంట్లో పని పిల్ల, అయ్యా మీ ఇంట్లో పని చేస్తున్నాను, పట్టా లేదు మా ఇంట్లో అంటే, నీకు పని పిల్ల కూడా పట్టా లేదు గొప్పగా చెప్పాడు. మా ఇంట్లో పని పిల్ల, నీకు ఇల్లు ఉంది, నీకు ఇల్లు రాదని అన్నాడంట బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవి ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఒక అరగంటలో ఫైండ్ అవుట్ చేసినటువంటి అనర్హుల లిస్టు ఈ పసుపు రంగులో పూర్తి చేసింది. ఇది ఒక 15 వరకు ఒక అరగంటలో చూసి తీసుకో. దీంట్లో ఇంటి పన్ను, ఇప్పుడు నివసిస్తున్న వారి ఇంటికి ఈ పన్ను కడుతున్నారు. కొత్తగా ఇప్పుడు జగనన్న లేఅవుట్లో వాళ్ళకి ఇది వచ్చింది, ఇల్లు వచ్చింది. అనర్హులు పాపం పని పిల్లకి మాత్రమేనా ఇల్లు ఉందని చెప్పి ఇల్లు ఇవ్వలేదంట ఆయన పని పిల్లకి. చూడండి ఇవన్నీ ప్రూఫ్స్. వీళ్ళందరికీ సొంత ఇల్లుండి, అసలు వీళ్ళ పేర్ల మీద సొంత ఇల్లుండి పన్నులు కడతా ఉంటే వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చినాయి. ఎవరు వీళ్ళందరూ? వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరూ. చూడండి, అంటే ఒక అరగంటలో మేము ఇది తీసుకొచ్చామంటే, ఇది కాకుండా
ఊరక ఫేక్గా ఆరోపణలు చేయట్లా. వాళ్ళు కడుతున్న ఇంటి పన్ను, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నటువంటి ఇంటి పన్నులు చూడండి, వరుసగా వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు, వాడి ఆ ఇంటికి కడుతున్న ఇంటి పన్ను, వాడికి వచ్చినటువంటి ఇప్పుడు లేఅవుట్లో వచ్చినటువంటి ఇంటి నంబర్లు, పిఆర్కే నంబర్లు ఇచ్చారు. ఆ ఇంటి నంబరు ఎన్ని తీసాం, ఇదిగో ఇళ్లతో సహా ఇంటి పన్ను, ఇల్లు, వాడికి ఇప్పుడు ఇచ్చిన జగనన్న కాలనీలో ఇల్లు, ఇప్పుడున్న ఇంటికి కడుతున్న ఇంటి పన్నులు చూడండి. ఇవన్నీ ఇటువంటి అక్రమానికి తెరదీసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జనార్దన్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతూ 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కలెక్టర్ గారు 20,000 చిల్లర ఇచ్చారన్నా అంటే 20 వారాల్లో మేమంటున్నాం కనీసం 5 నుంచి 10,000 మంది అయినా అర్హులు ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ అక్రమాలన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా వీటన్నిటి వెలికి తీస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్రలో ఇళ్ల పట్టాలు అక్కడ బెల్లంకోట గారికి సంబంధించిన క్యాండీ ఫోటో తయారు చేస్తూ చిరంజీవి అనే ఒక తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇళ్ల పట్టాలు తయారు చేపిస్తుంటే ఆ రోజు కూడా ఆయన ఇచ్చింది ఈ భరోసా పత్రంలాగా ఇళ్లకు స్లిప్పులు రాసి ఇచ్చాడు. ఆ చిరంజీవి ఏదో రకంగా ఉద్యోగంలో చేరి గుంటూరు ప్రమోషన్ మీద పోతే రీసెంట్గా సంవత్సరం క్రితం హైకోర్టు అతన్ని ప్రమోషన్ నుంచి మళ్ళీ రివర్స్ ఇచ్చింది. అంటే ఆర్జీవీగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఎంఆర్ ఒక సెక్షన్ ఆఫీసర్లు పనిచేసుకుంటా ఉన్నాడు. కలెక్టర్ గారు మీకోసమే చెప్తుంది, దినేష్ కుమార్ గారు, రేపటి రోజున దీని మీద తెలుగుదేశం పార్టీ వదిలిపెడితే అక్రమాల మీద మేము చూపించినటువంటి మీరు ఇచ్చిన లిస్టులో మీరు అఫీషియల్గా చూపించిన 20,000 ఇళ్ల పట్టాల్లో తీసినటువంటి అక్రమాలు ఇవన్నీ ఇంకా తీస్తాం. తీసిన తర్వాత దీని మీద న్యాయపరమైన చర్యలకు వెళ్తాం. నిజమైన అర్హులకు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పేదలకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే క్రమంలో జనార్దన్ గారు నువ్వు ఒక ఇళ్ల పట్టా అన్న ఇచ్చావా అన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. మా నగరాధ్యక్షులు వారు చెప్పారు, స్థల సేకరణ చేయటం మాది, నీ అదృష్టం మాది, నువ్వు వచ్చి పట్టాలు ఇవ్వటం. ఇచ్చిన పట్టాలకు ఇంతవరకు పొజిషన్లు లేవు, తండుకుంటామన్నారు. 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే నీ అనుచరగణం 9వ డివిజన్లో ఏం చేశారు? ఒక నెల క్రితం హైకోర్టులో ఉన్నటువంటి పట్టాల్ని, హైకోర్టు ఉత్తర్వులు, నిషేధ ఉత్తర్వులు ఉన్నటువంటి పట్టాల్ని అక్రమంగా, సొసైటీ కింద ఉన్న పట్టాలని అక్రమంగా స్వాధీనం చేసుకున్న అంశం కాదంటావు నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి? చెప్పు. 9వ డివిజన్లో నీ అనుచరులు చేసే అక్రమాల గురించి చెప్పు. హైకోర్టు ఉత్తర్వులు కూడా, నిషేధ ఉత్తర్వులు కూడా ఉల్లంఘించి 25,000 ఇళ్ల పట్టాలు ఇస్తావు. నువ్వు 25 పట్టాల మీద ఎందుకు పట్టారు? నీ అనుచరు గౌరవం అది 6 లక్షలు 5 లక్షలు చేసే పని అయితే మరి దీని మీద ఎందుకు పట్టారు వచ్చి నీ అనుచరు గౌరవం? దీనికి సమాధానం చెప్పు. కలెక్టర్ గారు కళ్ళు మూసుకుపోయినా మీకేమన్నా? అక్కడ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుంటా ఉంటారు వైసీపీ వాళ్ళు 9వ డివిజన్లో. మరి జనార్దన్ గారు ఒక పట్టాన్ని ఇచ్చారా అని అంటావు నువ్వు. ఆయన కట్టించిన కళ్ళ ముందు కనిపిస్తున్న రంగులు వేసుకున్నావు కదా టిట్కో ఇళ్ళకి. 16,000 కుటుంబాలకి న్యాయం చేయాలని ఆయన స్థల సేకరణ చేసి అందులో 6 నుంచి 7,000 గృహాలు కూడా నిర్మించి అపార్ట్మెంట్ తరహాలో పెద్ద సిటీస్లో ఉన్న తరగా మనం కొత్తపట్నం పోతా ఉన్నా, రైల్లో కరవది పోతా ఉన్నా కనిపిస్తూ ఉంటే పెద్ద నగరం లాగా ఉందని ఆ రకంగా నిర్మించినటువంటి గృహాలన్నీ తుప్పు పట్టిపోతా ఉన్నాయి. అవన్నీ నువ్వు కట్టించావా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్టించాడా? చంద్రబాబు నాయుడు గారు హయాంలో దామచర్ల జనార్దన్ గారు కట్టించినటువంటి అపార్ట్మెంట్లు అవన్నీ నువ్వు ఇంకా స్థలాలు ఇస్తున్నావు. ఆయన కట్టించినటువంటి అపార్ట్మెంట్లు మూలలు పెట్టేశావు, తుప్పు పట్టిపోయినాయి. 4 అంతస్తులు నువ్వు ఇచ్చే సెంటు స్థలం, ఆయన ఇచ్చేది ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ ఫ్లాట్లు. ప్రజలందరూ ఏ రోజున కొత్తపట్నం అయినా లేదా కరవతి వైపు వెళ్తున్నా కానీ మీరు చూడండి, అక్కడ బహుళ అంతస్తుల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి అపార్ట్మెంట్లు. ఇంకో పెద్ద అబద్ధం, మళ్ళీ 1,100 కోట్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తాడంట. ముఖ్యమంత్రి గారు అప్పుడే హామీ ఇచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఇది కూడా సభలో చెప్పాడు. మళ్ళీ 240 కోట్ల రూపాయలు అక్కడున్న కాలనీకి పైప్ లైన్ మంచినీటి సౌకర్యం కోసం ఇస్తాడంట. వా, మాకు అసలు మాకు ఏ రకంగా దీన్ని అసలు మాట్లాడుతున్నారో మాకు అసలు అర్థం కాని పరిస్థితి. సంవత్సరం క్రితం ఊరేగాడు ఆయన 330 కోట్లు తెచ్చాడని మంచినీళ్ళకి. ఏడున్నాయా 330 కోట్లు? ఇప్పుడు ఈ 240 కోట్లు మంచినీళ్ళకేనంట. అక్కడ ఇంకో 1,100 కోట్లు, 1,100 కోట్ల రూపాయలు. ఆ 300 కోట్లు ఆల్రెడీ 1,300 కోట్ల రూపాయలు ఎప్పుడు తెస్తాడు? ఇంకొక 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంటే. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికలు వచ్చేసరికి ఏ రకంగా డబ్బు ద్వారా ప్రలోభాలు ప్యాకెట్ కాదు కదా, చెయ్యి బాగా ఆడుతుంది కదా, డబ్బు విపరీతంగా ఆడుతుంది కదా. క్యాసినోలు అసలే మేము చెప్పిన మాటలే కదా, అతను చెప్పిన మాటలే కదా. క్యాసినోకి క్యాసినోకి వెళ్తా, అప్పుడప్పుడు క్యాసినోకి వెళ్తా,
నేను అబద్ధాలు ఆడినా, అప్పుడప్పుడు నేను ప్యాకెట్ ఆడతాను. నిజం ఒప్పుకునేవాడు కదా, ప్యాకెట్ ఆడేవాడు మనస్తత్వం ఎలా ఉంటుంది? డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఉంటుంది. మంచినీళ్ళ ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను మరొకసారి మోసం చేయడానికి సిద్ధపడ్డాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. వీటన్నిటిని కూడా మేము ఇంతటితో వదిలిపెట్టాం. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఏదో తెలుస్తాం. వీటన్నిటి మీద ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఈ ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమం నిన్నగాక మొన్న జోగి రమేష్ కూడా నోటీసులు ఇచ్చారు. కేవలం 2,000 రూపాయలు పెంచినందుకే. ఈయన ఇప్పుడు ₹1,00,000 ఇళ్ళు అని చెప్పి ఆయన చెప్తారు. ఇటువంటి ఇన్ని వేల మందికి ఇచ్చి ఓటర్లు ప్రభావితం చేసే కార్యక్రమం పెట్టినప్పుడు దీన్ని తప్పనిసరిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉంటాం. అదే రకంగా ఈ మధ్య చెప్పాడంటే చేస్తాడంతే. అసలు ఎందుకు కట్టుకున్నారో ఆ బ్యానర్లో ఎందుకు మాకు తెలియదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించానండి. నగర ప్రజలందరూ ఒకసారి మీరు కూడా 10 మందికి చెప్పండి, చెప్పాడంటే చేస్తాడంతే. నేను అడుగుతున్నా, మాకుంట శ్రీనివాసరెడ్డి గారికి ఏం చెప్పావా నువ్వు? ఆయన కనబడలేదు ఈరోజు మాకు. మీకేమైనా కనిపించారండి పత్రికలు? బాగుంట శ్రీనివాసరెడ్డి గారు అక్కడ జగనన్న ముఖ్యమంత్రి సభ మీద అక్కడ కనిపించాడు వేదిక మీద. మాగుంట శ్రీనివాసరెడ్డి నేను కలిసే పోటీ చేస్తున్నాం, ఆయన పోటీ చేయకపోతే నేను కూడా పోటీ చేయను అన్నట్టుగా సంవత్సరం నుంచి బాగా అవుతాడుగా. ఏడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఏడున్నారు వారు? ఆయనకి హ్యాండ్ ఇచ్చేసావు అంటే నీ అవినీతి భాగవతం కానీ లేకపోతే నీ మాట తప్పుడు భాగవతంలో ఒక భాగాలు చెప్తున్నావు కొన్ని. 2009లో ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే నేను అసలు పోటీ చేయను అన్నాడు. 2009లో ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే నగర ప్రజలకి. 2009కి ఇప్పటికి ఇంకా నగర ప్రజలకు ఇప్పటికి పెరిగిపోయింది. అప్పుడు ఇంకా తక్కువ మంది ఉంది. 2009 ఎన్నికల్లో నగర ప్రజలకు రోజు నీరు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇందాక చెప్తున్నాడు మళ్ళీ 230 కోట్లు అక్కడ, 330 కోట్లు ఇక్కడ. అంటే ఏదో బ్యాంబు ప్యాకెట్ ముక్కలు లాంటివి చూపించాడు. 230 కోట్ల ప్యాకెట్ ముక్క ఒకటి, అంటే అవి ఉంటాయి కదా ఆసు ఉంటాయి కింగ్ టైప్లో. 230 కోట్ల కార్డు ఒకటి పేక మొక్క, 330 కోట్లకు పేక మొక్క ఇంకోటి చూపించి, 1,100 కోట్లు ఇల్లు కట్టి పేక మొక్క ఇంకోటి చూపించి ఇవన్నీ నేను చేసేస్తా అంటా ఉన్నాడు. మేము అడిగాము ఇప్పుడు ఈరోజు అసలు నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నెరవేర్చావు నువ్వు ఈ నగరంలో? బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా మేము ఒక మంచి సందేశం ప్రజలకు ఇస్తారు అని చెప్పి చాలా ఆశించాము తెలుగుదేశం పార్టీ తరఫున. మోసపోయినటువంటి బాలినేని అనుచరులు, బాలినేని ఏమంటారు రెండవ తరం నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ భర్తలు లేకపోతే భార్యల చేతుల్లో మోసపోయినటువంటి డ్వాక్రా మహిళలకి ఏమైనా న్యాయం చేస్తాడేమో అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏమైనా మాట్లాడతాడని చెప్పి చూసాం. దాని ఊసి లేదు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకి 100 కోట్ల పైన స్కామ్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకొని వాళ్ళని నడువున ఈరోజు వదిలేసి వాళ్ళని దాదాపుగా పరోక్షంగా వాళ్ళకి జరగబడినటువంటి అకృత్య కారకులైనటువంటి బాలినేని బృందం మీద ఏమైనా చర్యలు ఉంటాయి అని చెప్పి చూస్తే అవి లేవు. డ్వాక్రా మహిళలకు ఎటువంటి భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు. పోనీ ఇదే బాలినేని భజన పరులు, బాలినేని భజన బృందం, బాలినేని ద్వితీయ శ్రేణి నాయకత్వం, వైసీపీ నాయకులు వాళ్ళ బాధితులైనటువంటి నగర ప్రజలు అనేక మంది స్థిరాస్తులు, చరాస్తులు, కష్టార్జితం పెట్టుకుంటున్న స్థలాలన్నీ పోయి బెంబేరెత్తిపోయి మాఫియా ముఠాలతో దాడులకు గురైనటువంటి ప్రజలకు ఏమైనా భరోసా ఇస్తారేమో ముఖ్యమంత్రి గారు అని చూసాం. ఆయన ఆ స్థలాల గురించి ఆయన ఏం మాట్లాడాల. అంటే పరోక్షంగా ముఖ్యమంత్రి గారు ఈ బాలినేని అరాచకాలకు మీరు కూడా అండగా నిలుస్తున్నారా అని చెప్పి ఈరోజు నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఎవరికైనా స్థలాలు ఎక్కిప్పించారా? ఎవరికైనా నిందితులను అరెస్ట్ చేశారా? నిందితులందరూ కూడా ముఖ్యమంత్రి సభలో పాల్గొన్నారేమో. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా తిరుగుతూ ఉన్నారు. ఆ స్థలాలు పొలాలు కేసులు ఇరుక్కున్న వాళ్ళు జీపీఎల్ చేసుకుని ఏకంగా మేయర్ అమ్మ 7 ఎకరాలు జీపీఎల్ చేసుకుని ముఖ్యమంత్రి పక్కనే ఉంది ఈరోజు. ఇంకా మిగతా నిందితులు ఆడుంటారు. ఆమె కూడా స్వయంగా ఒప్పుకుంది కదా 7 ఎకరాలు నేను జీపీఎల్ చేయించుకున్నానని. అదంతా తవ్విదిస్తే 7 ఎకరాలు చేయించక లేదని చెప్పి రెవెన్యూ వాళ్ళు తేల్చారు కదా. మరి అటువంటి నిందితురాలు ఆమె పక్కన ఉంది ముఖ్యమంత్రి గారి పక్కన. అంటే ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు, ముఖ్యమంత్రి ఒక దగాకోరు, ముఖ్యమంత్రి హత్యారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సొంత చిన్న హత్య కేసులో. ఇటువంటి ముఖ్యమంత్రి పక్కన మాలాంటి సచ్చీలు ఉంటారా?
లేకపోతే బాలినేని భజన బృందంలో అది సంఘ ఉద్యోగ శక్తులు ఉంటారా? అది కూడా ప్రజలే అర్థం చేసుకుంటా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాలినేని, నువ్వు జనార్దన్ గారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయబాకు. ఎందుకంటే ఈ మధ్య ఒక పాలసీ మ్యాటర్ పెట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రి, ఎవరైతే తిడతారో వాళ్ళకే ఇస్తానని టికెట్, ఎమ్మెల్యే టికెట్లు. అందుకని చెప్పి నువ్వు కూడా జనార్దన్ గారిని తిడితే నీకు ఎమ్మెల్యే టికెట్ స్థిరపరుస్తాడు అనుకుంటున్నావేమో. నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది. జనార్దన్ గారు గెలవగానే అక్కడ ఉన్నటువంటి టిట్కోళ్ళు పేదల పరం చేయటమే కాకుండా సేకరించినటువంటి 25,000 ఇళ్ల పట్టాలు సేకరించిన వాటన్నింటిలో కూడా తప్పకుండా అర్హులందరికీ న్యాయం చేస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇస్తారు, 1 సెంటు కాదు. 1 సెంటు స్థలం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చెప్పులు స్టాండ్లు పెట్టుకోవడానికి, లేకపోతే బాత్రూంలో బకెట్లు పెట్టుకోవడానికి సరిపోయే స్థలంలో ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అట్లా 2 సెంట్ల స్థలంలో జనార్దన్ గారు రాగానే ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తారు. మోసపోయినటువంటి బాల్యని అనుచరుల చేతిలో, మోసపోయిన బ్యాంకుల చేతిలో దగాపడినటువంటి డ్వాక్రా మహిళలకు చెందిన అక్కపు చెల్లెమ్మలందరికీ తప్పకుండా న్యాయం చేస్తారు. స్థిరచర ఆస్తులు కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తులు కోల్పోయిన ఈ ఒంగోలు నగర ప్రజలు కానీ అసెంబ్లీ యోగ్య ప్రజలందరూ కూడా జనార్దన్ గారు రాగానే న్యాయం చేసి అటువంటి దుర్మార్గులందరూ శిక్షించి కటకటకల వెనుక పంపించడానికి తెలుగుదేశం పార్టీ సదా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రెస్ మీట్ ముగిస్తా ఉన్నాను.